ఈ ఫీచర్స్ అన్నీ ఎందుకు వాడతామంటే, ఒక 2డీ స్కెచ్‌ని 3డీలోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఫీచర్స్ ట్యాబ్‌లో ఉన్న ఆపరేషన్స్ అన్నీ వాడతాం. ఇందులో కొన్ని మెటీరియల్ యాడ్ చేసేవి, కొన్ని మెటీరియల్ రిమూవ్ చేసేవి. వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోస్‌లో నేర్చుకుందాం. ఫస్ట్ ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ కమాండ్‌తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫీచర్ ట్యాబ్ మీకు ఒకవేళ కనిపించకపోతే, ఈ ట్యాబ్స్ ఉన్నాయి గదా! ఇక్కడ ట్యాబ్స్ పైన రైట్ క్లిక్ ఇస్తే మీకు ఒక పాపప్ వస్తది. అందులో ట్యాబ్స్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంకొక పాపప్ వచ్చి అందులో చాలా ఉంటాయి. వాటిలో మనకు కావాల్సింది టిక్ పెట్టుకుంటే అది మనకి ఇక్కడ కనబడుతది. అన్‌టిక్ చేస్తే అది ఇక్కడ కనిపించదు. సో, నాకిక్కడ ఉంది గాబట్టి, ఈ కమాండ్స్‌ని మనం ఇంకో విధంగా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ పైన ఇన్సర్ట్ అని ఉంది గదా! ఇన్సర్ట్‌లో బాస్ బేస్ అని ఉంది. అంటే ఇవి మెటీరియల్ యాడ్ చేసేవి. కట్ అంటే మెటీరియల్ రిమూవ్ చేసేవి. ఇక్కడున్న ఆపరేషన్సే, ఇక్కడున్న కమాండ్సే మనకిక్కడ గూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఇన్సర్ట్ నుంచి మనం ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కమాండ్స్ ఏవి యూజ్ చేయాలన్నా సరే మనకి స్కెచ్ మాత్రం కంపల్సరీగా ఉంది. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఇది క్లిక్ చేసినా సరే, అది స్కెచ్ సెలెక్ట్ చేయమనే అడుగుతుంది. స్కెచ్ లేకపోతే స్కెచ్ డ్రా చేయమని అడుగుతుంది. ఇది ఏదైనా సరే రివాల్వ్ తీసుకుంటే రివాల్వ్ అయినా సరే, ఏవైనా సరే. ఇవన్నీ ఎందుకు డిజేబుల్ అయ్యి ఉన్నాయంటే, ఇవి యూజ్ చేయాలంటే ఫస్ట్ స్కెచ్ కంపల్సరీగా ఉండాలి. స్కెచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే ఇవి సెలెక్ట్ చేసుకోవాల. కొన్ని కట్ ఫీచర్స్ ఉంటాయి. అవేంటంటే అవెందుకు డిజేబుల్ అయ్యి ఉన్నాయంటే, మెటీరియల్ లేకుండా ఏం కట్ లేనిదాన్ని నువ్వు కట్ చేయలేవు గదా! అందుకోసం అవి డిజేబుల్ అయ్యి ఉన్నాయి. సో, ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నాకు స్కెచ్ ఏం లేదు కాబట్టి స్కెచ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను స్కెచ్ డ్రా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ప్లేన్ తీసుకొని ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. సమ్ డైమెన్షన్స్ ఒక 100 ఇదొచ్చేసి ఒక 200 ఇస్తా. డైమెన్షన్స్ ఇస్తేనే స్కెచ్ డిఫైన్ అవుతుంది. డిఫైన్ స్కెచ్‌తోని మాత్రమే మనం ఈ ఫీచర్స్ వాడాలి. డిఫైన్ చేయకపోయినా సరే ఇది వచ్చేస్తది. కానీ మన ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇదొక డిఫాల్ట్‌గా 10 వస్తది. లేదంటే మీరు ప్రీవియస్‌గా ఏదైనా ఈ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ప్రీవియస్‌గా ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఇక్కడ ఉంటది. సో, నేను 15 ఇస్తానిక్కడ. సో, నేను రెక్టాంగిల్ గీస్తే ఇక్కడ నాకు మెటీరియల్ యాడ్ అయింది. అంటే ఈ స్కెచ్ నుంచి 15 హైట్‌కి ఇంత ఆ స్కెచ్ ఉన్న ప్రొఫైల్‌లో 15 హైట్‌లో మెటీరియల్ యాడ్ అయిందన్నమాట. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి చెప్తా నేను. బ్లైండ్ అంటే ఒక సెర్టైన్ వాల్యూ మనల్ని స్పెసిఫై చేయమని చెప్తుందన్నమాట. ఇక్కడ పైన ఫ్రమ్ అని ఉంది కదా! ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి నేను మెటీరియల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలని మనల్ని అడుగుతుంది. స్కెచ్ ప్లేన్ అంటే నువ్వు స్కెచ్ ఏ ప్లేన్ మీద గీసావో ఆ ప్లేన్ నుంచే మెటీరియల్ కావాలి అని నువ్వు చెప్తున్నావు. లేదంటే సర్ఫేస్ ఆర్ ప్లేన్ అంటే ఇక్కడ ఇంకో ప్లేన్ ఏమైనా ఉందంటే, ఇక్కడ నాకు ఒకటే ప్లేన్ ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కుదరదు. ఏదైనా సర్ఫేస్, ఫేస్ లేదా ఒక ప్లేన్ ఏమైనా ఉంటే ఆ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేన్ నుంచి మెటీరియల్ యాడ్ అవుతుంది. మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా. ఆఫ్‌సెట్ అంటే ఈ స్కెచ్ ఉన్న ప్లేన్ ఉంది కదా! ఈ ప్లేన్ నుంచి కొంత ఆఫ్‌సెట్ కొంత దూరం నుంచి ఇక్కడ నువ్వు ఎంత వాల్యూ ఇస్తే 5 ఇచ్చావంటే 5 హైట్ నుంచి ఈ ఎక్స్‌ట్రూడ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. సేమ్ మళ్ళీ నేను టాప్ లైనే తీసుకుంటాను. టాప్ లైన్ తీసుకొని ఇక్కడొక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇది 150 ఇదొక 40 ఈ ఎడ్జ్ నుంచి ఒక 6 అండ్ దిస్ ఈజ్ 20 ఇక్కడ ఫిల్లెట్స్ ఇద్దాం. ఒక 2 ఫిల్లెట్ తీసుకుందాం. జస్ట్ మీరిక్కడ పాయింట్ సెలెక్ట్ చేసినా సరిపోతుంది. లేదంటే ఈ లైన్ సెలెక్ట్ చేసినా సరిపోతుంది. ఫిల్లెట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ కొట్టి ఇప్పుడు చూడండి. ఈ ప్లెయిన్‌కి, స్కెచ్‌కి మధ్యలో కొంత గ్యాప్ ఉంది కదా! ఈ ఎక్స్‌ట్రూడ్ బాస్ తీసుకొని నేనేం చేస్తా అంటే ఇక్కడ అప్ టు సర్ఫేస్ ఉంది కదా! త్రూ ఆల్ అంటే ఈ ఈ మెటీరియల్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ స్కెచ్ నుంచి ఫ్రమ్ అంటే ఈ స్కెచ్ ప్లేన్ నుంచి త్రూ ఆల్ ఉంది కదా! మన చేసిన మోడల్ ఎంతవరకు ఉందో అంతవరకు వస్తదనమాట. త్రూ ఆల్ అంటే. అప్ టు నెక్స్ట్ అంటే ఈ స్కెచ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ వరకు ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. అప్ టు వెర్టెక్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనం వెర్టెక్స్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ వెర్టెక్స్ సెలెక్ట్ చేశా కాబట్టి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. లేదంటే నేను ఈ వెర్టెక్స్ సెలెక్ట్ చేశానంటే ఇక్కడ వరకు వస్తది. ఈ మధ్యలో ఎక్కడైనా వెర్టెక్స్ ఉండి ఆ వెర్టెక్స్ సెలెక్ట్ చేస్తే అక్కడి వరకే వస్తదనమాట.
సి ఇక్కడ మధ్యలో ఎక్కడో ఒక వెర్టెక్స్ సెలెక్ట్ చేశాను. అక్కడ వరకే వెర్టెక్స్ అంటే ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉండాలి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన దగ్గర ఏదో పాయింట్ తీసుకున్నాను. ఇందులో నెక్స్ట్ వచ్చేసి అప్ టు సర్ఫేస్. అప్ టు నెక్స్ట్ అంటే ఈ ఫేస్ వరకే తీసుకుంటది. కానీ అప్ టు సర్ఫేస్ అంటే ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తే ఈ ఫేస్ వరకు. లేదంటే ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తే ఈ ఫేస్ వరకు. మధ్యలో ఇక్కడ ఏమైనా ఇంకా ఫేసెస్ ఉంటే ఆ ఫేస్ ఏ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తే ఆ సర్ఫేస్ వరకు వెళ్తది. ఇప్పుడు నేను ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను. ఆ సర్ఫేస్ వరకు ఎక్స్ట్రూడ్ అవుతది. ఇలా ఎక్స్ట్రూడ్ అవుతది. లేదు నాకు ఇలా కాదు. నాకు స్కెచ్ ఇక్కడే గీసుకుంటా. నేను ఈ స్కెచ్ ఈ ప్లేన్ మీదే గీసుకుంటా. కానీ ఈ ఫేస్ నుంచి నాకు ఎక్స్‌ట్రూడ్ అవ్వాలి. సో, అప్పుడేం జేయాలంటే, ఇక్కడ సర్ఫేస్ అని ఉంది గదా! ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ ఫేస్ నుంచి స్టార్ట్ అవుతదనమాట. నువ్వు ఇక్కడ మనం ఈ పైన ఏ ఫేస్ అయితే సెలెక్ట్ చేసామో, ఆ ఫేస్ నుంచి స్టార్ట్ అయ్యి, ఇక్కడ మనం బ్లైండ్ ఇచ్చామంటే, ఈ ఫేస్ నుంచి స్టార్ట్ అయింది చూడండి. స్కెచ్ ఇక్కడుంది. కానీ ఎక్స్‌ట్రూజన్ మాత్రం ఇక్కడ స్టార్ట్ అయింది. బ్లైండ్‌లో నేనొక 3 ఇచ్చాను. 3 హైట్ మాత్రమే ఎక్స్‌ట్రూడ్ అవుతది. ఇందాక రివర్స్‌లో ఎందుకొచ్చిందంటే, ఇక్కడ అప్ టు అనే సర్ఫేస్ అప్ టు ఉంది గదా! అప్ టు దగ్గర ఈ సర్ఫేస్ సెలెక్ట్ అవ్వడం వల్ల, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్‌ట్రూజన్ అవుతుంది. సో, దీనివల్ల నాకు ఉపయోగం లేదు. ఎందుకంటే మెటీరియల్ ఆల్రెడీ ఉంది గదా! ఆల్రెడీ ఉన్న దగ్గర మెటీరియల్ యాడ్ చేయడం వల్ల నాకేం ఉపయోగం ఉండదు. సో, ఇక్కడ బ్లైండ్ ఇచ్చినా సరే ఇది లోనకే ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బోత్ డైరెక్షన్స్ అని ఉంది గదా! నాకు 2 వైపులా కావాలంటే ఈ 2 వైపులా కూడా ఒక డైరెక్షన్‌లో 3 అంటే ఈ ఫేస్ నుంచి ఒక డైరెక్షన్‌లో 3 ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇదే ఫేస్ నుంచి ఇంకో డైరెక్షన్‌లో 25 ఎక్స్‌ట్రూడ్ చేస్తా. దీనికి మీనింగ్ అది. సో, నాకిలా కావాలి. నేను ఇలానే చేసుకుంటా. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొ ఇదే స్కెచ్‌లో, ఇదే స్కెచ్‌లో ఇదొక క్లోజ్డ్ కాంటూర్. అంటే ఇదొక క్లోజ్డ్ ప్రొఫైల్ ఈ ఎక్స్‌ట్రూజన్, రివాల్వ్ ఈ ఫీచర్స్ అన్నీ వాడాలంటే, మనం యూజ్ చేయాలంటే క్లోజ్డ్ ప్రొఫైల్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఈ లైన్ లేదు. ఇది ఓపెన్ ప్రొఫైల్. ఈ ఓపెన్‌గా ఉంటే ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే కాంట్ రీబిల్డ్ ద ఫీచర్. రీబిల్డ్ అని ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఫీచర్‌ని యూజ్ చేసి స్కెచ్‌లోకొచ్చాం గదా! అందుకోసం రీబిల్డ్ అని అన్నాను. ది స్కెచ్ హాస్ ఎ ప్రాబ్లమ్ దట్ ప్రివెంట్ ఇట్స్ ఫీచర్ ఫ్రమ్ ద రీబిల్డింగ్ సక్సెస్‌ఫుల్. అంటే ఇది రీబిల్డ్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదంటే ఓపెన్ ప్రొఫైల్ ఉంటే ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్, రివాల్వ్ బాస్ బేస్ అవి యూజ్ చేయలేం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రొఫైల్ లోపలనే ఇంకొక 2 ప్రొఫైల్స్ ఉన్నాయి. క్లోజ్డ్ ప్రొఫైల్స్. క్లోజ్డ్ ప్రొఫైల్స్ ఉంటే ఇది 10 ఇచ్చుకోండి. ఇది కూడా 10 ఇవ్వచ్చు. లేదంటే కంట్రోల్ పట్టుకొని 2 సర్కిల్‌లు సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఈక్వల్ అనే ఆప్షన్ వస్తది. ఈ రిలేషన్ యాడ్ చేస్తే 2 సర్కిల్స్ ఈక్వల్ అవుతాయి. ఈ ఎడ్జ్ నుంచి ఇది ఒక 9 హారిజాంటల్‌గా ఈ 2 సెంటర్స్ సెలెక్ట్ చేసుకొని వెర్టికల్ రిలేషన్ యాడ్ చేయండి. సో, ఇప్పుడు నాకు ఇదొక క్లోజ్డ్ ప్రొఫైల్. ఈ క్లోజ్డ్ ప్రొఫైల్‌లోనే ఇంకో 2 క్లోజ్డ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ చూద్దాం. చూసారా? ఇక్కడ స్కెచ్ ఎలా సెలెక్ట్ అయిందంటే, ఏదైతే క్లోజ్ అయిందో ఇప్పుడు ఇక్కడ మనం డ్రా చేసిన సర్కిల్స్‌లో మెటీరియల్ యాడ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ఇక్కడ 3 క్లోజ్డ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇందులో ఒక్ ఒక ఇదొక ప్రొఫైల్. అంటే ఎక్కడైతే మెటీరియల్ వస్తుందో అదొక ప్రొఫైల్. ఈ సర్కిల్ లోపల ఇది ఇంకో క్లోజ్డ్ ప్రొఫైల్. ఇది ఇంకో 3 ప్రొఫైల్స్ ఉన్నాయి. మూడిట్లో ఒక్కటి మాత్రమే సెలెక్ట్ అయింది. లేదు నాకు మూడిట్లోని ప్రొఫైల్ కావాలి అంటే ఈ కాంటూర్స్ దగ్గర ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ 3 ఏవైతే సెలెక్ట్ చేస్తామో అవి మాత్రమే ఇప్పుడు నేను ఈ సర్కిల్ సెలెక్ట్ చేశాను. ఈ సర్కిల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా మెటీరియల్ యాడ్ అవుతుంది. ఈ సెలెక్టెడ్ కాంటూర్స్‌లో 3 ప్రొఫైల్స్ ఉన్నాయి. 3 ప్రొఫైల్స్‌లో నాకు 2 ప్రొఫైల్స్ మాత్రమే మెటీరియల్ కావాలి. అందుకని నేను ఇది సెలెక్ట్ చేయలేదు. ఈ 2 సెలెక్ట్ చేశాను. అక్కడ మాత్రమే మెటీరియల్ వస్తది. ఇది కూడా సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా మెటీరియల్ వస్తది. ఈ 2 నాకొద్దు కాబట్టి నేను ఆ 2 సెలెక్ట్ చేయట్లేదు. ఈ కాంపోనెంట్ అనేది ఐసోమెట్రిక్ వ్యూలోకి రావాలంటే కంట్రోల్ 7 క్లిక్ చేస్తే ఐసోమెట్రిక్ వ్యూకి వస్తది. ఇక్కడ ఓరియంటేషన్ అనేది ఈ పైన ఉంది కదా! ఓరియంటేషన్ ఇక్కడి నుంచి కూడా మార్చుకోవచ్చు. ఇది టాప్ వ్యూ. ఇక్కడ వ్యూస్ పెట్టుకోవచ్చన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ అని ఇక్కడ కనిపిస్తది. దీని పైకి డ్రాగ్ చేయగానే రైట్ టాప్ కార్నర్‌లో చూడండి. రైట్ వ్యూ ఇది. ఇది బ్యాక్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ అది చెప్తుంది కదా! ఇలా. ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ ఎందుకు వాడతామో అర్థమైంది. సో, ఇందాక చూసారా? ఇక్కడ మెటీరియల్ లేనప్పుడు ఇవేవి ఎనేబుల్ అయ్యలేవు. ఇక్కడ మెటీరియల్ వచ్చేసరికి ఇవన్నీ ఎనేబుల్ అయ్యాయి. ఇక్కడ ఫిల్లెట్ ఉంది కదా! మనం ఈ కార్నర్స్‌లో ఫిల్లెట్ ఇస్తాం. ఫిల్లెట్ ఎలా వాడాలో కూడా ఇలా ఈ ఫీచర్స్ వాడుతూనే కొన్ని కామన్ ఫీచర్స్ ఇవి నేర్చుకుంటూనే కొన్ని ఫిల్లెట్ ఎలా వాడతామంటే ఫిల్లెట్ అంటే ఏం లేదు. ఈ షార్ప్ కార్నర్ ఉంది కదా! షార్ప్ కార్నర్ దగ్గర రేడియస్ వస్తది. ఫిల్లెట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ
ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ ఏవైతే ఎడ్జెస్ మనం ఫిల్లెట్ యాడ్ చేయాలనుకుంటున్నామో అయి సెలెక్ట్ చేయాలి. నేను ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే మనకిక్కడ పైన ఉన్న ఆప్షన్స్ వస్తున్నాయి. ఇదేంటంటే మల్టిపుల్ ఎడ్జెస్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇవి ఆల్ ఎడ్జెస్ నాకు ఫిల్లెట్ కావాలి అంటే ఇది సెలెక్ట్ చేస్తా. ఇది లేదు నాకు స్పెసిఫిక్ ఎడ్జెస్ అంటే ఇంటర్నల్ ఫీచర్స్ అంట. మనకి ఏం కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. అంటే ప్రతి ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోవాలంటే టైం పడతది కదా! ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో, ఇక్కడ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. నాకు 20 కావాలంటే 20, 10 కావాలంటే 10, 5 కావాలంటే 5 మన ఇష్టం. ఇంకొక విషయం, ఒకవేళ స్కెచ్ క్లోజ్ అవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాలిడ్ వర్క్స్‌లో ఏంటంటే ఎవ్రీ ఫ్లాట్ ఫేస్ యాక్ట్ యాస్ ఎ ప్లేన్. అంటే ఫ్లాట్ ఫేస్ తీసుకున్నా సరే ఆ ఫేస్ పైన మనం స్కెచ్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఓపెన్ ప్రొఫైల్ ఉంది. ఇది మనం ఎక్స్‌ట్రూడ్ చేయడానికి కుదరదో చూద్దాం. సో, చూసారు కదా! ఓపెన్ ప్రొఫైల్ డ్రా చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ థిన్ ఫీచర్ అని ఒక ఆప్షన్ ఎనేబుల్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఇది డిజేబుల్ చేయడం కూడా కుదరట్లేదు నాకు. ఎందుకంటే క్లోజ్డ్ ప్రొఫైల్ ఉంటే మనకి ప్రొఫైల్ లోపల మెటీరియల్ యాడ్ అవుతుంది. కానీ ఓపెన్ ప్రొఫైల్ ఉంది కదా! ఓపెన్ ప్రొఫైల్ నుంచి సమ్ థిక్‌నెస్ అంటే దీనికి ఆటోమేటిక్‌గా ఒక థిక్‌నెస్ అసైన్ అయిపోయి ఇదే అంటే ఈ సాలిడ్ వర్క్సే అనుకుంటుంది. వీళ్ళు ఇప్పుడు థిన్ ప్రొఫైల్ యూజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఈ థిన్ ఫీచర్ యూజ్ చేయాలనుకుంటున్నారని వాళ్ళే డిసైడ్ మనం డ్రా చేసిన స్కెచ్‌ని అనలైజ్ చేసి ఓహ్! ఇలా ఈ ఫీచర్ వాడాలనుకుంటున్నారని జెప్పి అదే డిసైడ్ అయింది. సో, ఆ ప్రొఫైల్ యొక్క థిక్‌నెస్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ వన్ డైరెక్షన్ అని ఉంది గదా! స్కెచ్ నుంచి ఒక డైరెక్షన్‌లో మాత్రమే మెటీరియల్ యాడ్ అవుతుంది. లేదు నాకు మిడ్ ప్లేన్ అంటే స్కెచ్ మధ్యలో ఉండి ప్రొఫైల్ మెటీరియల్ అనేది అటు ఇటు షేర్ చేసుకుంటది నువ్విచ్చిన థిక్‌నెస్. 2 డైరెక్షన్స్ అంటే 2 డైరెక్షన్స్‌లో ఒకవైపు 5 ఎంఎం మెటీరియల్ యాడ్ చేయమని చెప్తూ, ఇంకొక డైరెక్షన్‌లో 2 ఎంఎం మెటీరియల్ యాడ్ చేయమని చెప్తా. ఇక్కడ మెటీరియల్ ఎంత దూరం యాడ్ చేయాలని చెప్తున్నాం. ఎంత హైట్ అనేది ఇక్కడ పైనే ఉంది గదా! ఎంత హైట్ యాడ్ చేయాలన్నది పైన చెప్తాం. ఏం లేదు. మనం స్కెచ్ డ్రా చేసినప్పుడు ఈ ప్రొఫైల్ అంతా బయటున్న ప్రొఫైలే లోన గూడా కావాలి మనకు. సో, మనం స్కెచ్‌లో ఆఫ్‌సెట్ ఎలా అయితే తీసుకుంటామో, ఇక్కడ స్కెచ్‌లో కాకుండా ఈ ఎక్స్‌ట్రూడ్‌లోనే ఆఫ్‌సెట్ ఇస్తున్నాడనమాట. థిన్ అనే ఫీచర్ ఇచ్చి ఆఫ్‌సెట్ ఇస్తుంది. ఈ ఈ స్కెచ్ నుంచి ఈ ఔటర్ ఎడ్జ్ అనేది ఎంత ఆఫ్‌సెట్‌లో ఉండాలి అని మనం ఇక్కడ డిసైడ్ చేస్తున్నాం. మనం చేసిన ఈ మోడల్ ఉంది గదా! ఈ మోడల్‌కి మెటీరియల్ అసైన్ చేయాలనుకో ఇక్కడ మెటీరియల్ అని ఉంది గదా! ఈ మెటీరియల్ పైన రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఒక పాపప్ వస్తది. ఈ పాపప్‌లో కొన్ని మెటీరియల్స్ ఇక్కడ కనిపిస్తే అవి లేకపోతే ఎడిట్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇదొక ఓపెన్ అవుతది పాపప్. ఇందులో మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ స్టీల్ అయితే స్టీల్, ఐరన్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన మెటీరియల్ అసైన్ చేసుకోవచ్చు. సో, మెటీరియల్ యాడ్ అయ్యింది. సో, ఇది ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ గురించి.